ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ దాడి గురించి ఒకసారి మాట్లాడదాం. యుద్ధం అతి భయంకరంగా కొనసాగుతూనే ఉంది. దద్దరిల్లిన పశ్చిమాసియా ఇరాన్లో బాలిస్టిక్ క్షిపణి కేంద్రాలపై అమెరికా అండ్ ఇజ్రాయెల్ దాడి చేసిందట. లెబనాన్లో హెజ్బుల్లా స్థావరాలపైన దాడి చేశారు. యుద్ధాన్ని విస్తరిస్తున్న ఇరాన్ అజర్బైజాన్ పైకి డ్రోన్లు ఇసిరేసిందట. ఒమన్ పోర్టు పైన వేసిందట. గల్ఫ్ దేశాలపైన ఇరాన్ తన దాడిని కొనసాగిస్తున్నది. యుద్ధ నౌకపై దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ చెప్తున్నది. ఇరాన్ యుద్ధ నౌక వైజాగ్లో మొన్న జరిగిన ఈ మిలాంగ్ 2026 యుద్ధ విన్యాసాల్లో పాల్గొని 180 మంది నేవీ సిబ్బందితో కలిసి మళ్ళీ ఇరాన్కి వెళ్తున్నది. శ్రీలంక సముద్ర తీర ప్రాంతంలో అమెరికా అండ్ ఇజ్రాయెల్ కలిసి ఆ యుద్ధ నౌకని ముంచేసినాయి నీళ్ళల్లో. సో దీంతో దాదాపు 140 మంది చనిపోయారు. 37 మందినో ఏమో శ్రీలంక నావికాదళం కాపాడింది. మొత్తం అంతా ఆ నీళ్ళల్లో గల్లంత అయిపోయారు సముద్రంలో. సో దానికి మేము ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ చెప్తున్నది. క్షిపణులు, బాంబులు, డ్రోన్ల దాడులతో యుద్ధం 6వ రోజైన గురువారం కూడా పశ్చిమాసియా దద్దరిల్లింది. కొత్త ప్రాంతాలకు దాడులు విస్తరించినాయి. ఇరాన్లోని దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణి కేంద్రాలతో పాటు టెహ్రాన్ సహా ఇతర నగరాలపై ఇజ్రాయిల్ వరుస వైమానిక దాడి చేసింది. లెబనాన్లోని 8 హెజ్బుల్లా మిలిటెంట్ల కేంద్రాలపైన విరుచుకుపడ్డది. ఇరాన్ కూడా దాడులు కొనసాగించింది. ఇజ్రాయిల్లోని టెల్ అవీవ్, జెరూసలేంలపైన క్షిపణులు, డ్రోన్ల వర్షం కురిపించింది. కొత్తగా అజర్బైజాన్పై దాడి చేసింది. ఒమన్ పోర్టు పైన దాడి చేసినట్టు సమాచారం. గల్ఫ్ దేశాలను కూడా ఇరాన్ మరోసారి లక్ష్యంగా చేసుకుంది. హిందూ మహాసముద్రంలో తమ యుద్ధ నౌకను ముంచేయడంపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. సముద్రంలో దారుణానికి అమెరికా పాల్పడింది. దానికి తప్పకుండా చింతిస్తుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రక్తం కళ్ళ చూస్తాం అని హెచ్చరించిందట.